హిట్ 3 అయితే కథ లేదన్న. మెయిన్ కథ లేదు, ఓన్లీ ఎలివేషన్స్తో బీజిఎంతో నడిపాడు సినిమా అంతా కూడా. బట్ ఫస్ట్ హాఫ్ అంటే ఏదో మర్డర్ చేస్తున్నారంటే ఫస్ట్ 1 to 2 చూసినట్టు అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ అంతా. బట్ ఓకే, ఆ బీజిఎం వల్ల కొంచెం ఇంట్రెస్ట్గా చూడబుద్ధి అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని మర్డర్ మోటివ్ అని తెలిసిపోతుంటుంది. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకే దుక్కుని ఉండడం వల్ల ఏదో నాని గారు ఉన్నారు 1-2 హైప్ వాడుకున్నారు తప్ప సినిమా అంతా కూడా ఎంత ఒక బీజిఎంతో నడిచిందానికి వచ్చాను సినిమా అంతా కూడా. ఇంకా నాని గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే కొత్త అవతారం అయితే చూపించారు నాని గారు. నిజంగా చెప్తే కొత్త అవతారం చూపించారు. అరగడం కానీ ఆ మాస్ యాక్టింగ్ కానీ క్రూరత్వం కానీ సూపర్ అన్నమాట. అంటే ఇన్నాళ్ళు క్లాసిక్ అనుకునే జనాలు మోసపోయారు, ఇక్కడ నుంచి అసలైన రూపం చూపిస్తున్న సినిమాలో డైలాగ్ ఉంటుంది. నిజంగా డైలాగ్ డెస్టినేషన్ చేసాడు, నిజంగా చాలా అంటే చాలా క్రూరత్వంగా నటించాడు. బట్ శైలి లేదు, అంత వంగరగా ఏం లేదు. లాస్ట్ 30 minutes మాత్రం రక్తపాతం ఉంది, మిగతాదంతా నార్మల్ సినిమా లాగా అనిపించింది. బట్ శైలేష్ గారు నాని గారు ఇమేజ్ ని అండ్ ఫస్ట్ పార్ట్ ఉన్న ఇమేజ్ ని వాడుకుని సినిమాని తీసి అనుకున్న కథ కాబట్టి నాకైతే యాక్షన్ పార్ట్ గట్టిగానే పెట్టారన్న. లాస్ట్ 30 minutes అవెంజర్స్ టైప్ లో అడిశేష్ గారు వస్తారు, శ్రీనిధి గారు ఫైట్ మొత్తం 30 minutes చాలా గూజ్ బంప్సే ఉంటాయి. బట్ సినిమా అంతా కూడా మనకు తెలిసిపోతుంటది అనమాట. సో కథ అయితే లేదు సినిమాలో, ఎలివేషన్ తో నడిపించారు. జస్ట్ యావరేజ్ మూవీ అంతే.